హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులకు పాల్పడ్డ ఘటనలో పోలీసుల దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. నిందితులు బీహార్కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్లపై ఆధారపడినా ఇంకా ఎలాంటి ఆనవాళ్లు రాబట్టలేకపోతున్నారు. మరోవైపు రాచకొండలో తుపాకుల గ్యాంగ్ పట్టుబడినప్పటికీ అసలు సూత్రధారి ఎక్కడా అనేది తేలాల్సి ఉంది. సైబర్ క్రైమ్లో ప్రధాన నిందితులు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. పట్టుకొని చూద్దాం అన్న చందంగా మారుతున్నారు. ఇలా కొన్ని కేసులు కొలిక్కి రాకుండా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన తరువాత నిందితులు ఏపీకి పారిపోయి అక్కడి నుంచి చెన్నైకి బీదర్కు పారిపోయినట్టు కనుక్కున్నారు పోలీసులు. ఈ గ్యాంగ్ కోసం ఏడాది కాలంగా యూపీ పోలీసులు కూడా గాలిస్తున్న విషయం తెలుసుకుని జాయింట్ ఆపరేషన్స్ చేపట్టారు సిటీ పోలీసులు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. ప్రాథమికంగా పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఈ కేసులోని ఇద్దరు నిందితులపై గతంలో కూడా బీహార్, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. రోజుల తరబడి హైవేలపై తిరుగుతూ ఏటీఎం సెంటర్లతో పాటు రాత్రి సమయంలో హైవేలపై కుటుంబాలతో వెళ్లే వారిని టార్గెట్ చేస్తారని తెలిపారు పోలీసులు. 4 రాష్ట్రాల టీమ్స్ వేటలో ఉన్నాయి. కరడుగట్టిన నేరస్తులు ఇప్పుడు అన్ని బయటపడ్డాయి. యూపీలో పెద్ద ఒఫెన్స్ చేశారు గత సంవత్సరం. అక్కడ నుండి వాళ్ళపైన 3-4 లక్షల రివార్డులు ఉన్నాయి ఒక్కొక్కరి పైన. అయితే బీహార్ చెందిన వాళ్ళు ఆపరేట్ చేసే స్టైల్ కూడా ఏ విధంగా ఉందంటే ఎవ్వరు అంటే ఒక సంవత్సరంన్నర నుండి యూపీ పోలీస్ ఎంత వేట చేసినా ఇప్పటివరకు దొరకలేదు వాళ్ళకు. ఇప్పుడు 4 రాష్ట్రాల పోలీస్ చేజ్ చేస్తుంది. లెట్స్ హోప్. గత ఏడాది డిసెంబర్ 20న బీహార్ రాష్ట్రం హాజీపూర్ నుంచి 2 వీలర్పై బయలుదేరారు దుండగులు. దాదాపు 2500 కిలోమీటర్ల పైన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ బీదర్కు చేరుకున్నారు. జనవరి 16న బీదర్లో ఏటీఎం మిషన్లో డబ్బులను డిపాజిట్ చేయడానికి వచ్చిన వారిపై కాల్పులు జరపడంతో 2 చనిపోయారు. వారి నుంచి 93 లక్షల రూపాయలను దోచుకొని 2 వీలర్పై హైదరాబాద్కు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం అఫ్జల్గంజ్ రోషన్ ట్రావెల్స్ వద్ద కాల్పులు జరిపి పారిపోయారు. ఇలా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిటీ పోలీసులు రోజుకో క్లూను సంపాదిస్తూ చివరకు దుండగులు ఎవరనేది గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించలేదు. వాళ్ళు చాలా స్మార్ట్ ఉన్నారు, అన్ని చదువుకుంటున్నారు. పోలీసు మేము యూపీ వాళ్ళం బీహార్ వాళ్ళం అని అటువైపు వెళ్తారని వీళ్ళు సౌత్ వెళ్ళారు. మేము అటువైపు వెళ్తున్నాం. తర్వాత సీసీటీవీ అన్నీ చూస్తే వీళ్ళు మళ్ళీ మియాపూర్కి వచ్చి కుక్కట్పల్లి నుండి కిందికి వెళ్ళి చిత్తూరుకు వెళ్ళి తిరుపతికి వెళ్ళి అక్కడ నుండి చెన్నై వెళ్ళి అక్కడ నుండి లాస్ట్ బస్ ఎక్కింది వచ్చింది మాకు. ఇవన్నీ నడుస్తున్నాయి, గోయింగ్ ఆన్. వాళ్ళని వదిలేదు లేదు. హైదరాబాద్లో ఎవరైనా ఈ విధంగా వ్యవహరిస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా ఏదైనా ఎంతైనా సమయం పట్టనివ్వండి, రిసోర్సెస్ ఎంత వెచ్చించే అవసరం ఉంటుందో అంత చేసి తప్పకుండా వీరిని పట్టుకోవడం. అఫ్జల్గంజ్ కాల్పులతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కీలకమైన అన్ని విభాగాలు రంగంలోకి దిగాయి. అఫ్జల్గంజ్ నుంచి మొదలుపెట్టి దుండగులు తెలంగాణ రాష్ట్రం దాటే వరకు దాదాపు 500 నుంచి 800 సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడపట్టారు. కొన్ని వందల గంటల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇలా సీసీ ఫుటేజీని చూస్తున్న విషయంలో దొరికిన ఆధారాలను అనలైజ్ చేసి దర్యాప్తు చేస్తూ ఉండగా దుండగులు బీహార్లోని హాజీపూర్కు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అలా కొన్ని టీంలు ప్రస్తుతం హాజీపూర్లో మకాం వేసి వారిని పట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. మరికొన్ని టీంలు వారి ఎస్కేప్ రూట్ ను ఫాలో అవుతున్నారు. రివర్స్ ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించిన పోలీసులు దుండగులు ఉపయోగించిన 2 వీలర్ ఎంజీబీఎస్ లో పార్క్ చేసినట్లు గుర్తించారు. ఆ వెహికల్ నెంబర్ ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉండటంతో దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్, ఇతర పత్రాలను పరిశీలించగా ఏ ఆధారం దొరకలేదు. చివరకు చేసిస్ నెంబర్ కు స్క్రాచ్ చేసి చూడగా బీహార్ ఆచూకీ చూపించింది. కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. దుండగుల ఫోటోను హాజీపూర్లో 2 వీలర్ యజమానికి చూపించగా ఈ వాహనం తనదే అని గత సంవత్సరం డిసెంబర్లో తెలిసిన 2 యువకులు తీసుకువెళ్లారని పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు కాల్పులకు పాల్పడ్డ దుండగుల హిస్టరీ దర్యాప్తులో బయటపడనుంది. ఇక రాచకొండ పరిధిలో తుపాకులు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3 తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని బీహార్, రాజస్థాన్, యూపీకి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని కొందరు వ్యక్తులకు తుపాకులు విక్రయించేందుకు వచ్చినట్లు అనుమానించి అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గన్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఎక్కడ తయారు చేస్తున్నారు, ప్రధాన సూత్రధారి ఎవరని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. లక్షలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రతిరోజు మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా దేశ విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఫారెన్ లో ఉన్న ప్రధాన నిందితుల నుంచి బాధితుల సొమ్మును రికవరీ చేయలేకపోతున్నారు పోలీసులు. విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు విదేశాంగ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. సీసీ కెమెరాలను, సెల్ ఫోన్ల లొకేషన్లపైనే పోలీసులు ఆధారపడటంతో దర్యాప్తు ముందుకు సాగట్లేదనే వాదనలు ఉన్నాయి. కొన్ని కేసులను ట్రేస్ అవుట్ చేయడంలో దర్యాప్తు బృందాలు వెనుకంజలో ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.